మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? శ్రీకృష్ణుడు ఎందుకు తల మీద నెమలి పింఛం ధరిస్తాడు? తెలుసుకుందాం రండి. త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవికి విపరీతమైన దాహం వేసింది. చుట్టుపక్కల ఎంత వెతికినా నీటి జాడ అసలు కనిపించలేదు. అప్పుడు శ్రీరాముడు ప్రకృతి దేవిని ప్రార్థించి నీటి జాడ చూపించమని కోరాడు. వెంటనే వనదేవత నెమలి రూపంలోకి మారి శ్రీరాముడు దగ్గరికి వెళ్ళి ఇక్కడ దగ్గరలోనే ఒక నీటి సరస్సు ఉందని చెప్పి తన వెంట వస్తే నీటి జాడ చూపిస్తానని చెప్పింది. నెమలి వేగంగా ముందుకు వెళ్తూ సీతారాములు దారిని అనుసరించడానికి వీలుగా తన వంటి మీద ఉన్న నెమలి పించాలను దారి మొత్తం విడిచిపెడుతుంది. సీతారాములు వాటిని అనుసరిస్తూ నీటి దగ్గరకు చేరుకుంటారు. కానీ నెమలి బలవంతంగా ఈకలు విడవడంతో నెమలి అక్కడికక్కడే మరణిస్తుంది. శ్రీరాముని మరుసటి జన్మలో నెమలి త్యాగానికి గుర్తింపు లభిస్తుందని నెమలికి వర్మిచ్చాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అవతారంలో నెమలి పింఛం శ్రీకృష్ణునికి అలంకారంగా మారింది. అందరూ కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ అప్డేట్స్ కోసం ఫాలో మై పేజ్.